హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరటికాయ ఫ్రై ఒక డిఫరెంట్ వేలో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది రైస్లోకే కాకుండా ఒట్టిగా స్నాక్స్గా కూడా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం 4 నుంచి 5 పచ్చి అరటికాయలు తీసుకోవాలి. మీరు తినే క్వాంటిటీని బట్టి అరటికాయలు అనేది తీసుకోవచ్చు. అరటికాయలు మనం బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చేతికి బాగా నూనె రాసుకొని అరటికాయలు పైన చెక్కంతా తీసుకోవాలి. ఇలా నూనె రాసుకున్నామంటే అరటికాయ అనేది చేయి బంక అంటుకున్నా ఉంటుంది. అలాగే అది నల్లగా కూడా అవ్వకుండా ఉంటుంది. ఇలా పై చెక్కంతా ఇలా పీలర్తో బాగా తీసుకోవాలి. దీనికి మనకు బాగా పచ్చిగా ఉన్న అరటికాయలు అయితేనే బాగుంటుంది. ఇలా తీసుకున్నాక ఒక గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని ఉప్పు అంతా బాగా కరిగేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు అరటికాయలకు కొనలు కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్గా కట్ చేసామంటే మనకు ఈ షేప్ అనేది వస్తుంది. లేదు రౌండ్గా అయినా కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కాయని బట్టి మీరు షేప్ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక ఒక చాకు కానీ లేకపోతే స్పూన్ సహాయంతో ఇలా మధ్యలో కొంచెం చిన్న రంధ్రం ఒకటి పెట్టుకోవాలి. అరటికాయ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు సైజ్ అనేది మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మధ్యస్థంగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడున్న థిక్నెస్ అనేది సరిపోతుంది. మనము రంధ్రం పెట్టుకోవడం వల్ల అరటికాయ ముక్క అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఈ ముక్కలన్నిటినీ ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఈలోపు మనం మసాలా పేస్ట్ని తయారు చేసి పెట్టుకుందాం. దీనికోసం 2 ఎర్రగడ్డలు, 2 చిన్న తెల్లగడ్డలు, 2 ఇంచుల అల్లం తీసుకోవాలి. ఇదంతా 5 అరటికాయలకు మాత్రమే. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం వేసుకొని కొద్దిగా ఉప్పు అంటే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూను కారపొడి. కారపొడి కూడా అంతే, మీరు ఎంత తినగలరో కారం అనేది దాన్ని చూసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేసుకోకూడదు, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే సోంపు 1/2 టేబుల్ స్పూను. సోంపు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. 2 యాలకులు, 5 నుంచి 6 వరకు లవంగాలు, 1 ఇంచు చెక్క వేసుకోవాలి. చెక్క 1 ఇంచు అయితే సరిపోతుంది, ఎక్కువ వద్దు. మీకు కావాలంటే ఈ లవంగాలు, చెక్క, యాలకులు, సోంపు ఈ ప్లేస్లో గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇందులోకి 1 గుప్పెడు గుమ్మడి గింజలు కానీ లేకపోతే జీడిపప్పు కానీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకైతే నీళ్ళు వేయకూడదు, నీళ్ళు లేకుండానే మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నీళ్ళు, చాలా కొద్దిగా నీళ్ళు వేసుకొని మనకు పేస్ట్ అనేది బాగా గట్టిగా ఉండాలి. పేస్ట్ చేసుకున్నాక నీళ్ళల్లో మనం నానబెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు, అవి కొన్ని కొన్నిగా తీసుకుంటూ కొంచెం కొంచెం మసాలా ముద్దని ఇందులో కలుపుకొని ఆ మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి మసాలా అనేది బాగా పట్టాలన్నమాట. మసాలా అనేది అరటికాయ ముక్కలకి అన్నిటికీ పట్టించాక ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత ఒక దోస పెనం కానీ లేకపోతే వెడల్పుగా ఉన్న ఒక ఫ్రై పాన్ కానీ బాగా హీట్ చేసుకోవాలి. పెనం అనేది బాగా హీట్ అయినాక మంటని కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని కొద్దిగా నూనె అప్లై చేసుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ పాన్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. పెట్టామంటే మనకు అరటికాయ ముక్క ఉడకదు, మసాలా అనేది మాడిపోతుంది నల్లగా. అలా కాకుండా లో ఫ్లేమ్‌లో మెల్లగా మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఈ విధంగా చేసామంటే మనకు నూనె అనేది చాలా తక్కువ పడుతుంది. మళ్ళీ దీనిపైన మనం ఏం నూనె వేయాల్సిన అవసరం లేదు. మనం కింద పూసిన నూనె అయితే సరిపోతుంది. ఇలా అన్నీ బాగా పెట్టుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తొందరగా ఉడికిపోవాలని మనం హై ఫ్లేమ్ కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు.
నిదానంగా లో ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని, ఇలా ఫోర్క్ సహాయంతో గానీ, స్పూన్ సహాయంతో గానీ, ఇలా మరొక వైపు తిప్పుకొని, మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మనకు చాలా తక్కువ నూనెతో చాలా టేస్టీగా రెడీ అయిపోతుందనమాట ఈ ఫ్రై అనేది. ఇలా అన్నీ మరొక వైపుకు తిప్పుకున్నాక, మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. మనకు పర్ఫెక్ట్‌గా అయితే అరటికాయ ముక్క అనేది ఉడికిపోయింది. ఒకవేళ మీకు ఇంకా ఫ్రై అవ్వలేదు అనిపిస్తే మరొక 2-3 నిమిషాల వరకు మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇలా అంతా ఉడికిపోయినవి ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది టమోటా పప్పులోకి కానీ, లేకపోతే టమోటా రసంలోకి కానీ సైడ్ డిష్‌గా చాలా చాలా బావుంటుంది. అలాగే ఒట్టిగా స్నాక్స్‌గా అయినా కూడా తినేసేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫుడ్డీస్ ఉంటారు కదా! డిఫరెంట్‌గా ఏదైనా టేస్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ సైడ్ డిష్ అనమాట ఇది. ఇప్పుడైతే టేస్టింగ్ టైమ్. ఇలా పప్పులో కానీ, రసంలో కానీ ఈ అరటికాయ ఫ్రై వేసుకొని తిన్నామంటే ఇంకా రుచి అనేది చెప్పనవసరం లేదు. అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.